ఎందుకు యేసుక్రీస్తు ప్రభు కుడివైపు వేయమన్నారు? ఈ ప్రశ్న మనకు రావాలి. కుడివైపు వల వేయండి అని ప్రభు ఎందుకు చెప్పారు? ఎందుకంటే దిశ ముఖ్యం ప్రిల్లరా, నువ్వు వేసే అడుగు ముఖ్యం. నీ అడుగును మారుస్తున్నాడు ఆయన. ఇప్పటి వరకు క్రోధంతో, కోపంతో, పగతో, ద్వేషంతో నువ్వు ప్రయత్నం చేశావు. ఎవరికో నీ ఆశీర్వాదాన్ని చూపించడానికి చూస్తున్నా కానీ నీ ఆశీర్వాదం నీకనే సంగతి నీకు అర్థం కావడం. కొంతమంది అంటారు వాళ్ళ నోళ్ళు ముయించడానికి నాకు ఉద్యోగం రావాలంటే వాళ్ళ నోళ్ళు ముయించడానిక. అసలు ఎలాంటి మాటలు మనం మాట్లాడచ్చు? కొంతమంది సేవకులు అంటారు వాడు నోరు ముయించాలంటే నేను సంఘం కట్టాలి, ఇటు ఆ నోరు ముయించి నువ్వు చచ్చి కట్టాలా అంటే వాళ్ళ వీళ్ళ నోరు ముయించడానికి దేవుడు నిన్ను పిలిచింది. దేవుడు ముందు నిన్ను ఆశీర్వదించి నీ ఆశీర్వాదం ఏంటో నీకు తెలియాలి, నీలో ఉన్న అభిషేకం ఏంటో నీకు తెలియాలి. చాలా మంది ఉంటారండి ఇలాంటి ఆలోచనలు మాట్లాడతారు. మంచిదే, వారు నోరు మోస్తారో, నోరు తెరుస్తారో, నోరు అరుస్తారో తర్వాత అది మనకు సంబంధించింది కాదు. మనుషులు ఏది పడితే అది మాట్లాడతారు. నువ్వు బాగున్నా మాట్లాడతారు, బాగోపోయినా మాట్లాడతారు. అది మనుషు తత్వం. నువ్వు వాళ్ళ వీళ్ళ గురించి బ్రతకొద్దు. శిష్యులు కూడా వాళ్ళ వీళ్ళ గురించి ఆలోచించారు. మళ్ళీ మనం వలలు పట్టుకోకపోతే చుట్టూ మనం లోకమైపోతాం. ఇప్పటి వరకు మనం ఎన్నో సాధించాం, ప్రభుత్వం ఆయన వెళ్ళిపోయాడు, మన ఎలా వదిలేసాడు అనాథలుగా. తిరిగి మనం మన జీవనోపాధి చేసుకోకపోతే సమాజంలో గుర్తింపు ఉండదు అనుకున్నారేమో బహుశా. రాత్రంతా ప్రయాసపడ్డారు. ప్రభు వచ్చి నాకు తింటాకేమన్నా లేదని చెప్పారు. వెంటనే ఆ కుడివైపు వలవేయండి అంటే అర్థం ఏంటి? ఎందుకైనా? ఎందుకంటే దిశ మార్చాడు ఆయన. ఖాళీ వలలో బాగా వినాలి. ఖాళీ వలలో నిండిన వలలో తేడా దూరంలో లేదు. ఖాళీ వలలో నిండినటువంటి వలలో తేడా దూరంలో లేదు. ఏమండి, ఇది కుడివైపు, ఇది ఎడమవైపు, అంతే తేడా. దీంట్లో దూరం ఎంత ఉంది? ఇప్పటివరకు ఇటుపక్కేసారు చేపలు వల్ల పట్టలేదు, కానీ ఇటుపక్క ఏమన్నాడు దేవుడు. అదేంటి ఇటుపక్క వెళ్ళిన చేపలు అటుపక్క ఎలా? నేనంట దేవుడు ఇటుపక్క అని చెప్పగానే చేపలను ఇటుపక్క వచ్చి ఉంటాయి. ఆమె చెప్పాలి. అప్పటివరకు అక్కడ ఉన్నాయి. వీళ్ళు వలేసిన వాళ్ళు వలేసిన చోటు దూరంగా పారిపోయి వీళ్ళ వలేస్తా నేను పట్టడం ఏంటి? వీళ్ళు వలేస్తే మేము పట్ట దొరకాలి వీళ్ళకి? లేదు లేదు. చూడండి బాగా వినాలి. ఖాళీ వలలకు నిండిన వలలకు తేడా దూరంలో లేదు, దిశలో ఉంది. ఆమె చెప్పాలి. నువ్వు చేసే ప్రయత్నంలో ఆశీర్వాదానికి, విజయానికి దూరంలో లేదు, నువ్వు వేసే అడుగులోనే ఉంది. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. నువ్వు ఆయన ఆలోచన ప్రకారంగా ఆయన చూపించే దిక్కులో నువ్వు నడు, ఆయన చూపించే మార్గంలో నువ్వు నడువు. ఎంత ఆశీర్వాదాన్ని పొందాలో అంత ఆశీర్వాదాన్ని పొందుతావు. బాగా వినాలి. కుడికి ఎడమకి ఎంత దూరం ఉంటుందండి? సముద్రంలో కుడి ఎడమ ఏముంటుందండి? ప్రతి చోట ఉంటాయి చేపలు. ఆ రాత్రంతా ప్రయాసం ఒక్క చేప పడలేదు. ఆయన చెప్పాడు అంతే. ఇక్కడ చూడండి, ఇక్కడ తేడా ఖాళీ వలలకు నిండి ఉన్నటువంటి వలలకు తేడా దూరంలో లేదు, దిశలో ఉంది.